మారుస్తామని చెప్పి హామీ ఇచ్చి తొంగలో నొక్కి అవమానపరిచింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం. ఆ క్రమంలో అందశ్రీ గారితో నేను కొన్ని తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు అమెరికాలో కలవడం జరిగింది. వాటితోటి తెలంగాణ ఉద్యమంలో నాకున్న సాన్నిధ్యం, నేను ఒక రాజకీయ నాయకుడిగా, కవిగా తన గేయంతో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఉత్తరం లేపిన అందశ్రీ గారితో పరిచయం. కానీ ఆయన కళ్ళల్లో ఆ అవమానం, ఆ బాధని చూడడం జరిగింది. అందుకే ఈ 10 ఏళ్ల పరిపాలనని త్యాగాలతో సాధించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న క్రమంలో కవులు, కళాకారులు, ప్రజలు ఏకమై ఒక ప్రజాప్రభుత్వ